దిగుతాం అన్నమాట. సో ఆ పార్క్ దగ్గర ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు RSS కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది మా కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. సో ఈరోజు అయితే ఒక చిన్న వ్లాగ్ అనమాట. వ్లాగ్ ఏంటనేది చూసేయండి. ఈరోజైతే శశి వాళ్ళది గ్రాడ్యుయేషన్ డే అనమాట. మార్నింగే వాళ్ళని స్కూల్ బస్లో పంపించేసాము, శశిని రెడీ చేసేసి. అండ్ పేరెంట్స్కి కూడా రమ్మని చెప్పన్నారు, అందుకని మేము కూడా రెడీ అయ్యి వెళ్తున్నాం అనమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసుకోవడానికి టైం లేక నేనైతే అవకాడో టోస్ట్ చేశాను. నార్మల్గా ఫాస్ట్గా తినేసి వెళ్ళాలి, ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. ఇంకా మా ఆయన కూడా రెడీ అయ్యి వెయిట్ చేస్తున్నాడు అనమాట, అందుకని నేను తొందరగా తింటున్నాను. ఇంకా తినంగానే మేమైతే స్టార్ట్ అయిపోయినామండి. స్టార్ట్ అయిపోయి మాకు ఒక 10 minutes అట్లా పడుతుంది స్కూల్కి. ఇంకా కార్లో అయితే వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయే వరకు అక్కడ ఇంకా అందరూ స్టూడెంట్స్ని ఇట్లా బయట గ్యాదర్ చేశారు. అండ్ వేరే స్టూడెంట్స్కి క్లాసెస్ కూడా అవుతున్నాయి అన్నమాట. అందుకని ఇక్కడ వీళ్ళని అవుట్ సైడే గ్యాదర్ చేసి ఇక్కడ గ్రాడ్యుయేషన్ డే చేశారనమాట. నాకైతే ఫస్ట్ టైం అండి ఇట్లా గ్రాడ్యుయేషన్ డేకి అటెండ్ కావడం అనేది. శశితో పాటు తన్వి ఉంటుంది కదా, ప్రియాంక వాళ్ళ పాపది కూడా గ్రాడ్యుయేషన్ డే అనమాట ఈరోజు. శశి ఇంకా తన్వి సేమ్ క్లాస్, వేరే సెక్షన్స్ అనమాట. ఇక్కడైతే వీళ్ళు స్పీచ్ ఇచ్చేది ఏంటి అసలు వినిపించలేదు, సరిగ్గా అర్థం కాలేదన్నమాట. వాళ్ళ ఆ మైక్ చాలా చిన్నగా పెట్టారు ఒకటి. వీళ్ళు చెప్పడం కూడా కొంచెం ఫస్ట్ టైం అట్లా స్టేజ్ పైన చెప్పినట్టుగా చెప్తారు కదా, సో కొంచెం టెన్షన్ పడ్డారనమాట. అందరు పిల్లలు అట్లనే చిన్నగా చెప్పారు. ఇంకా ఇది శశి వాళ్ళ క్లాస్ మొత్తం అనమాట, గ్రూపు. వాళ్ళ సార్తో కలిసి ఇలా ఫొటోస్ దిగారు. ఆ తర్వాత శశి కూడా ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో ఇంకా వేరే టీచర్స్తో కూడా ఫొటోస్ దిగారు. సో ఇప్పుడు వీళ్ళకి గ్రాడ్యుయేషన్ డే ఎందుకు చేశారంటే, వీళ్ళు ఎలిమెంటరీ స్కూల్ నుంచి వేరే స్కూల్కి వెళ్తున్నారు అనమాట. సో ఇదే లాస్ట్ ఇయర్ కాబట్టి ఈ ఇయర్ ఇక్కడ వీళ్ళకి స్కూల్లో ఇలా గ్రాడ్యుయేషన్ డే అయితే చేశారండి. సో 5 years శశి ఈ స్కూల్కి వెళ్ళబట్టి తనకి చాలా మెమోరీస్ ఉంటాయి కదా. వాళ్ళ టీచర్స్ కూడా మంచిగా అందరూ కలిసి హ్యాపీగా శశిని పట్టుకొని ఇది అది అని చెప్తా ఉంటే మేమైతే బాగా హ్యాపీగా ఫీల్ అయినాము. నెక్స్ట్ ఇయర్ నుంచి శశి వేరే స్కూల్ అండ్ సంహిత వేరే స్కూల్. సంహిత ఆ రోజు ఇంటికి రాగానే నెక్స్ట్ ఇయర్ అన్నయ్య వేరే స్కూల్కి వెళ్ళిపోతాడు, నాకు ఒక్కదానికి భయం అని చెప్తా ఉండే అనమాట. సో మేము తనకి కొంచెం ఏం కాదు బాగానే ఉంటుంది అని చెప్తున్నాము ఇప్పటికైతే. అండ్ ఆ తర్వాత ఇది ఒక 1 week తర్వాత అనమాట. 1 week తర్వాత ఇట్లా పిల్లలకి ఒక చిన్న సర్ప్రైజ్ లాగా చేద్దామని చెప్పేసి మేము ఒక పార్క్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడికి నేను ఇట్లా చిన్న సమోసాలు, ఆనియన్ సమోసాస్ చేసుకొని వెళ్ళానండి. నార్మల్గా ఇట్లాంటివి అయితే నేను ట్రైన్లో తినేదాన్ని అనమాట, నాకు అట్లా తినాలనిపించింది. సో అందరికీ కూడా ఇట్లా చేసుకొని వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి ఇవైతే షీట్ నేను కొనుక్కొచ్చి చేశానండి. ఒక చిన్న సర్ప్రైజ్. పిల్లలు హాయ్ చెప్పండి. మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇంకొక 1 minute పార్క్లో దిగుతాం అనమాట. సో ఆ పార్క్ దగ్గర ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది. సో సర్ప్రైజ్ ఏంటంటే శశి ఇంకా తన్వికి గ్రాండ్ సెలబ్రేషన్ కేక్ కటింగ్ అది చేపిస్తున్నాం అన్నమాట. చిన్న బ్యానర్ అయితే తీసుకున్నాం అమెజాన్ నుంచి. సో ఇదైతే పెట్టేసాం ఇక్కడ. మా పిల్లలు వచ్చేవరకు ఇక్కడ మా ఫ్రెండ్స్ వచ్చి పెట్టారనమాట. ఇక్కడ వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. రాఘవేంద్ర అన్న కట్టిండి ఇదైతే. ఇప్పుడు అన్నలు హాయ్ చెప్పండి ఒకసారి. ఇక్కడ హాయ్ హోస్ట్ మధు అన్న. హలో హోస్ట్ మధు అండ్
హలో గాయ్స్, ఇక్కడ హాయ్ చెప్పండి రై. సర్ప్రైజ్ అంటే అర్థమైందా శశి? అర్థం కాలే? అదేంటి చదువు? గ్రాడ్యుయేషన్ పార్టీ చేస్తున్నాం మీకు. సర్ప్రైజింగ్ ఉందా? నిజంగానా? బాగుందా? అండ్ తన్వికి కూడా. తన్వి సర్ప్రైజ్ ఫీల్ అయినావా? ఫీల్ అయినావా లేదా? బిట్టు చూడు చెంటలు ఎట్లా. హాయ్ అంకుల్. ఆంటీ వాళ్ళు వచ్చారు, సౌందర్య వాళ్ళ అత్తయ్య వాళ్ళు అండ్ దీప్తి వాళ్ళ అత్తయ్య వాళ్ళు వచ్చారు. ఇక్కడ అంకుల్ 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 హాయ్. సంహిత ఇంకా స్వీటీ ఇద్దరు సేమ్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు అనుకోకుండా. అండ్ శ్రీవత్స హాయ్. శ్రీవత్స ఇక్కడ ఇక్కడ పిల్లలు హాయ్. ఆడుకోపోండి ఇక. అర్జున్ 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 హాయ్ చెప్పవా? పిల్లలకి ఇక్కడ తీసుకెళ్ళి కేక్ కట్ చేపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అండ్ పార్క్లో కదా మంచిగా ఆడుకున్నారు కూడా చాలాసేపు. సో ఈరోజు అయితే మేము కేక్ బయట నుంచి ఆర్డర్ చేసామండి, ఎలీస్ అనే బేకరీ నుంచి అన్నమాట. ఈ బేకరీ వచ్చేసి నోరిస్ టౌన్లో ఉంది. కేక్ మాత్రం చాలా టేస్టీగా ఉందండి, అందుకనే చెప్తున్నాను. బేకరీ నేమ్ వచ్చేసి ఎలీస్. ఇక్కడ పైన డిస్ప్లే కూడా చేస్తాను చూడండి. అండ్ పిల్లలందరూ కూడా మంచిగా కేక్ ఎంజాయ్ చేశారు. అండ్ తర్వాత మేము కూడా ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ నేను తీసుకెళ్ళిన సమోసాలు అయితే అందరికీ నచ్చాయన్నమాట. అసలు 120 ఏమో చేసుకొని వెళ్ళాను. కౌంట్ కూడా చేశాను, ఎందుకంటే నేను ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి అనుకున్నాను, బట్ టైం లేకుండే. ఇంకా 120 అయినాయి అనమాట. ఒక 2 అవర్స్లో 120 చేసాము. ఈ కేక్ ఫ్లేవర్ అయితే స్ట్రాబెర్రీ అండ్ వెనీలా ఫ్లేవర్ అండి, చాలా బాగుంది టేస్ట్.
సో, చూసారు గదా ఫ్రెండ్స్, అలా పిల్లలకి సర్ప్రైజ్ చేసినట్టుగాను, ఇంకా మేమందరం గూడా బయటికెళ్ళి అలా ఎంజాయ్ జేయడానికి ఈరోజైతే ఈ పార్టీ చేశామనమాట. పిల్లలకి గ్రాండ్ సెలబ్రేషన్స్ అని జెప్పి చేశాము. అండ్ వీళ్ళ స్కూల్ నుంచి శశి ఇంకా వేరే స్కూల్‌కి వెళ్తున్నాడు, ఇంకా ఒక పెద్ద గ్రేడ్‌కి వెళ్తున్నాడు అని జెప్పేసి ఒక సైడ్ హ్యాపీగా ఉంది. అండ్ ఇంకో సైడ్ సంహిత నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక్కతే స్కూల్‌కి వెళ్ళాలి అని జెప్పేసి కొంచెం టెన్షన్‌గా గూడా ఉందనమాట. ఐ హోప్ మీ అందరికీ గూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.